మన రాజకీయ లీడర్లు దారి తప్పి పార్టీలలో చేరిండ్రు కానీ సినిమా ఇండస్ట్రీకి పోతే వాళ్ళ యాక్టింగ్కు సినిమాలు మస్తు హిట్ అయ్యేటి కావచ్చు. ఉత్త హిట్ ఏం కర్మ, ఆస్కార్ అవార్డులు వరుస పెట్టి మన దేశానికి వచ్చు కావచ్చు. అలా పర్ఫార్మెన్స్ చూస్తే ఈ కుర్చీల నుంచి లేచి ఈల కొట్టి గోల చేయాలంత హుషారు వస్తున్నదంటే మీరే అర్థం చేసుకోర్రి. సరే సరే, ఇంతకు అంత మంచిగా యాక్టింగ్ చేసే లీడర్ ఎవరు మాకు కూడా చెప్పరాదు, చూసి తరిస్తామంటారా? అయితే చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అనేది వార్త చూసి కామెంట్లలో కింద రాయుండ్రి. సప్పట్లు సప్పట్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నోళ్లకు కండువా కప్పి స్వాగతం పలుకుతున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేటోళ్లకు కండువా కప్పుడైంది అని అనుకుంటుర్రా? ఈ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎన్నికలు అయినాక కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరి పార్టీ ఫిరాయించిండు కాబట్టి తన ఎమ్మెల్యే పదవి తీసేయండి బీఆర్ఎస్ పార్టీలు కోర్టులో కేసేసిండ్రు. దాని మీద కోర్టుల వాదనలు నడుస్తున్నాయి. అయితే ఏడనా పదవికి ఎసరు వస్తుందో అని కాళే యాదయ్య సుప్రీంకోర్టుకు నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పిండట. అంటే ఇప్పుడు కాళే యాదయ్య ఏ పార్టీ అన్నట్టు? కోర్టుకు చెప్పిన దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ, కానీ ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేటోళ్లకు కండువాలు కప్పి రండి, పార్టీలకు రండి అన్నట్టు చేసిండు. అది కూడా ఎవలనో కాదు, బీఆర్ఎస్ పార్టీలనే కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నాడు. భలే ఉన్నది కదా కాళే యాదయ్య ఉపాయం. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. మరి తర్వాత ఎట్లయితదో ఏమో కథ. కాంగ్రెస్ పార్టీలు ఏడ సభ పెట్టినా మేము ఎన్ని కష్టాలన్నా 1వ తారీఖు నాటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం 15-20 తారీఖు దాకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. కానీ మేము ప్రభుత్వ ఆఫీసర్లకు కంటికి రెప్పలెక్క కాపాడుకుంటున్నాం అన్నట్టు చెప్తారు కదా. కానీ ఏడ లోపం జరుగుతున్నదో తెలియదు కానీ ఈ సర్కార్ నౌకరీదారులకు ఇంతవరకు జీతాలు రాలేదట. అందుకే ఎంత తిప్పల పడుతున్నాడో చెప్తుండి నుండి. మేము మున్సిపల్ చేసినాం కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పుడు వరకు 22 తారీఖు వచ్చింది, మాకు ఇది వరకు జీతాలు లేవు. 8 రోజులు అయితే 2 నెలలు అవుతుంది, ఇది వరకు జీతాలే లేవు మాకు. ఇన్నరా అన్న ఏం చెప్తుండో? కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులాటీలు ఇయాల్టికి 22 తారీఖు వచ్చింది గాని ఇంత దాకా వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపాన పోలేదట. పాపం గోస చూసిర్రా, ఇండ్ల తిననికే తిండి లేక మిత్తిలకు పైసలు తెచ్చుకుర్రట. ఎన్ని నెలలు అయినా మీకు జీతాలు రాక? 2 నెలలు అవుతుంది, ఇది వరకు జీతాలే లేవు మాకు. దాని కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి కూర్చున్నాం. ఓయమ్మనే 2 నెలల సంది జీతాలు లేవా? మరి ఇండ్లు ఎట్లా గడుస్తుంది అన్న మీకు? ఇంట్రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో తిండికే ఇంట్లో మొత్తానికి అయిపోయినాయి. ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూపులు ఎప్పుడు చేసుకుందాం, మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగంటే మేము ఏడంగా తినాలి, ఏం బతకాలి, ఏం మోద్ గీయాలి. మేము చేసేదే మురికి కష్టమే చేస్తాం. అయ్యో అట్లా మాట్లాడుతున్నావేందన్నా? మురికి పని చేస్తే మాత్రం అందరం మనుషులం కదనే, గాయంత దానికి గంత పెద్ద మాటలు అనాలనా? ఇస్తారేమో తీ, గట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే ఎట్లా? ఏం రంది వడకుర్రి, ఈ ముచ్చట సర్కార్ దాకా చేరితే మీ ఖాతాలకు పైసలు పడితే తీయండ్రి. అంతేగాని మేము మురికి జాగల చేసేటోళ్ళం గట్లా గిట్లా అని బాధ పడకుర్రి. మనం కూడా ఈ కార్మికుల బాధ సర్కార్ దాకా చేరి జీతాలు పడాలని కోరుకుందామని బాధపడుతుర్రట నెటిజనాలంతా చూసినాక. వీలైనంత మంది చేతులు నోయంగా షేర్లు కూడా చేయబట్టిరట.